సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? రామకోటే సార్. ఈ ఊరేనా మీది? ఉప్పరపాలెం. ఏం పని చేస్తారు సార్? కూలి చదువుకోను, ఏం జాబ్ లేక కూలి చేస్తాం. కూలి చేస్తున్నారు. వ్యవసాయ పొలాలు ఏమైనా ఉన్నాయా? మా పొలం ఉంటే మేము ఇండస్ట్రియల్కి ఇచ్చేసాం సార్. ఇచ్చారా? 2 ఎకరాలు ఇచ్చేసాం. పేమెంట్ పడిందా సార్? పేమెంట్ కూడా పడింది సార్. పడిపోయిందా? ఓకే సార్. ఇప్పుడు ఈ ఎవరైతే ఇండోసోల్కి పొలాలు ఇస్తున్నారో, ఎవరైతే ఇక్కడ ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట నుంచి వచ్చి కొంతమంది రాజకీయ నాయకులు కానీ, వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, బిగ్ ఫార్మర్స్ కావచ్చు, వచ్చి బెదిరిస్తున్నారు. ఎందుకు ఇచ్చారు, ఇవ్వకూడదు అని చెప్పనేసి ఒక వార్త అయితే మేము విన్నాం. అది నిజమేనా సార్? ఈ గ్రామము చాలా ఇబ్బంది పడుతూ ఉంది. పోయేదానికి ఎటు ప్లాట్లు ఏమైనా ఇచ్చేది అవకాశం లేదు. పరమట పక్క దేవస్థానం భూమి. ఆ భూమిని అడిగితే ఏ నాయకులు కూడా ఎవరు పట్టించుకోలేదు. దేవస్థానం భూమి ఇవ్వద్దని అంటున్నారు. మాకు ఎటు చూసినా ఇళ్ల స్థలాలు వచ్చే మార్గం లేదు. మా ఇళ్లలో ఒక్కోళ్ళం ముగ్గురేసి 4-5 ఫ్యామిలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇండస్ట్రియల్ గారు ఈ ఊరిని తీసుకుని మాకు వేరే చోట 5 సెంట్లు భూమిని ఇచ్చి మాకు ప్యాకేజ్ ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అందుకొరకు మేము మా గ్రామస్తులు అందరం